Let us stand in prayer. అందరు లేచి నిలబడండి, ప్రార్థించుకుందాము. Let us pray. ప్రార్థించుకుందాం. God, our loving Father, we bless you and we thank you for Jesus, your beloved Son. తండ్రి దేవా, మరి యేసు ప్రభుని బట్టి మీకు వందనాలు, మీ ప్రియకుమారుని బట్టి మీకు వందనాలు. We thank you for this time that you have given us to be together. తండ్రి దేవా, మరి మేమందరం ఇక్కడ కూడి నిన్ను స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. We submit this time into your hands, Father. ఈ సమయాన్ని మీ చేతులకు మేము సమర్పించుకుంటూ ఉన్నాము. We pray that Jesus, you and God the Holy Spirit be glorified. తండ్రి దేవా, మీరు యేసు ప్రభు అలాగే పరిశుద్ధాత్ముడు మా జీవితంలో మహిమపరచబడును గాక. In all that we think, speak and do in our lives. మేము ఏదైతే చేస్తూ ఉన్నామో, మేము ఏదైతే ఆలోచిస్తూ ఉన్నామో, ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో వాటి ద్వారా Bless us మమ్మల్ని దీవించండి. with godly wisdom. దైవికమైనటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. Bless us with godly revelation. దైవికమైనటువంటి ప్రత్యక్షతను మాకు అనుగ్రహించండి. And teach us your ways. నీ మార్గములను మాకు నేర్పించండి. That we will obey in all things at all times. ప్రతి విషయంలో కూడా మీకు విధేయత కలిగి జీవించడానికి మాకు సహాయం For చేయండి. you are at work in us. మీరే మా జీవితంలో కార్యం చేయమని. You are doing all things that is pleasing unto you. మీరు చేసే ప్రతి ఒక్క పని మిమ్మల్ని మహిమపరిచే విధంగా, మిమ్మల్ని మెప్పించే విధంగా ఉండడానికి సహాయం In దయచేయండి. us and through us. మా ద్వారా, మాలో, For your word, for your will and for your purpose. నీ వాక్యాన్ని బట్టి అలాగే నీ చిత్తము, నీ ప్రయోజనము కొరకు జరుగును గాక. In Jesus' mighty name we pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. Let's open our Bibles today to Ephesians chapter 3. Ephesians chapter 3. And you will see there, Paul is saying in verse 20, Now to him who is able to do exceedingly abundantly above all that we ask or think, according to the power that works in us. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికిని యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. So there is the power of God at work in a believer's life. అంటే దేవుని యొక్క శక్తి ఒక విశ్వాసి యొక్క జీవితంలో అది కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నది. Which is exceedingly abundantly above what we can ask or think. అది ఏ విధంగా ఉంది అని అంటే, మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను కూడా అత్యధికంగా ఉన్నది. And this power is the work of God the Holy Spirit in a believer's life. మరి ఈ శక్తి మనం ఏ విధంగా పొందుకుంటాము అని అంటే, ఒక విశ్వాసి యొక్క జీవితంలో మరి పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యాన్ని బట్టి అది పొందుకోగలుగుతాము. Because if you see in the 16th verse, 16వ వచనంలో మనం చూసినట్లయితే, that he would grant you according to the riches of his glory to be strengthened with might through his spirit in the inner man. Amen. Paul's prayer is that God the Father will bless us and help us and give us and help us to understand that there is a mighty power which is at work in our hearts and in our lives. మరి 16వ వచనం మనం చూసినట్లయితే, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని పారి స్థిరపడి దేవుని సంపూర్ణత యందును పూర్ణులుగాను ప్రేమయందు వేరుపారి స్థిరపడమని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అంటే పౌలు యొక్క ప్రార్థన ఏమిటి అని అంటే, మరి తండ్రి యొక్క చిత్తము ఆయనే మన జీవితంలో సహాయం చేయడం అనేది, మనం ప్రతిదానికి కూడా ఆయనపై ఆధారపడడం అనేది మరి పౌలు గారి యొక్క ప్రార్థన అయి ఉన్నది ఇక్కడ. So there is a work that is divine, there is a work that is beyond our understanding and our capabilities. God strengthens us in Christ Jesus when we are united, born again from above. మరి మనలో ఉన్నటువంటి కార్యం ఏదైతే జరుగుతూ ఉందో, మరి అది మనలో ఒక ఆశని కలిగించే మాదిరిగా ఉండాలి. అట్లాగే మరి ఆ కార్యము ద్వారా మనము వాక్యాన్ని అర్థం చేసుకోవడము, అలాగే యేసు ప్రభుతో మనం ఐక్యపరచబడము అనేది మరి ఆ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవకాశం మనకున్నది. We who were dead are raised up with Christ Jesus and made alive to God the Father in Christ Jesus by the power and work of God the Holy Spirit.
మరి మనమైతే ఒకప్పుడు మరణకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాము, చచ్చిన వారిగా ఉన్నటువంటి మనల్ని మరి తండ్రి అయిన దేవుడు ఆయన ప్రియకుమారుడు అయినటువంటి యేసు ప్రభు ద్వారా మనల్ని ఈ రోజున బ్రతికించి ఆయనతో పాటు మనల్ని జతపరిచి ఉన్నారు, సమాధానపరిచి ఉన్నారు. And God is at work in us. కాబట్టి దేవుడే మనలో కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. And we need to learn to see what God is doing in us and through us every day. అయితే మనం ప్రతిరోజు కూడా ఆయన మన జీవితంలో ఏదైతే కార్యాన్ని చేస్తూ ఉన్నాడో దానిని మనము చూడాలి. ఆయన మన జీవితంలో చేసే ప్రతి ఒక్క కార్యాన్ని మనం గ్రహించే మాదిరిగా ఉండాలి. Because the Bible tells us in Ephesians chapter 2, you will see verse 8, for by grace you have been saved through faith, and that is not of yourself, it's a gift of God, not of works, lest anyone should boast. For we are his workmanship. Amen. God is actually working in us and through us by the power of God the Holy Spirit. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పనివారమై ఉన్నాము. అంటే మన సొంతంగా మన చేసేటువంటి కార్యాలను బట్టి కాదు, కానీ దేవుని యొక్క కృప ద్వారానే మనం రక్షించబడి ఉన్నామనే సత్యాన్ని మనం గ్రహించాలి. మరి ఇప్పుడైతే మనము సృష్టించబడిన మనమందరము కూడా ఆయన యొక్క పనివారిగా ఉన్నట్లుగా మనం గ్రహించాలి. And because of this work of God the Holy Spirit in us, and because we believe in what Jesus has done for us and is doing in us, you and I will see that this belief, trusting him, will actually show transforming work in our behavior. అయితే మరి మన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము విశ్వసించడం ద్వారా, అట్లాగే మరి యేసు ప్రభు ఆయన చేసినటువంటి కార్యాన్ని బట్టి ఆ యేసు ప్రభు పైన విశ్వాసం ఉంచడం ద్వారా, ప్రతిదీ కూడా ఆయనపై నమ్మిక ఉంచడం ద్వారా మన జీవితంలో ఒక మార్పు అనేది మన నూతనపరచబడడం అనేది జరుగుతుంది. So our believing affects our behavior. అంటే మనం నమ్మిన దాన్ని మనం నడుచుకోవటంలో, మన క్రియలలో అది మార్పు అనేది తీసుకొస్తుంది. And what we believe is shown in the way we think, in the way we look, in the way we speak, in the way we hear, and it affects every walk of our life. అంటే మనం ఏదైతే విశ్వసిస్తామో మరి అది మన జీవితంలో చాలా ప్రభావితం అనేది చేస్తుంది. అంటే మనం మాట్లాడే మాటల ద్వారా, అలాగే మనం చూసే చూపు ద్వారా, మనం వినేది ప్రతి ఒక్క విషయంలో కూడా మన తలంపులు కానీ ఏదైనా కూడా దానిపైన అది ప్రభావం అనేది చూపిస్తుంది. If you see in the letter to Titus, Paul says in chapter 3 verse 4, but when the kindness and the love of God our Savior towards man appeared, not by works of righteousness which we have done, but according to his mercy he saved us through the washing of regeneration and the renewing of the Holy Spirit, whom he poured out on us abundantly through Jesus Christ our Savior, that having been justified by grace we should become heirs. Please listen, heirs according to the hope of eternal life. Amen. So we are receiving life from God. This is a faithful saying, and these things I want you to affirm constantly, that those, please listen, that those who have believed in God should be careful to maintain good works. Hallelujah. Can you see? Our believing affects our behavior. All that we believe is now shown forth in the way we behave. Amen. Because the work of God is in us. There is an eternal life given to us. There is a divine power at work in us, and God is exhibiting his glory, his name in and through our lives with the way we are. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలగచేయుట ద్వారాను మనల్ని రక్షించెను. మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా
ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాను అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మనం చేసినటువంటి నీతి కలిగినటువంటి కార్యాలను బట్టి మనకు తీర్పు అనేది రావడం లేదు, కానీ ఆయన యొక్క కృపను బట్టి, ఆయన యొక్క కనికరాన్ని బట్టి మనము ఆయన యొక్క నిత్య జీవమునికి వారసులగడానికి మనకు ఆధిక్యత అనేది ఇవ్వబడింది. అంటే మనం ఏదైతే విశ్వసిస్తూ ఉన్నామో దానిని మన ప్రవర్తనలో కనపరిచినప్పుడు ఒక నూతన స్వభావం అనేది మనం కలగ చేసుకుంటాం. కాబట్టి ఆయన మనకిచ్చినటువంటి నిత్య జీవాన్ని, అలాగే మనకిచ్చినటువంటి రక్షణని మనము వృధాగా దాన్ని వదిలిపెట్టకుండా ప్రతిరోజు కూడా మనము విశ్వసించి నమ్మిక అనేది కలిగి మనం జీవించాలి. మనం చేసేటువంటి క్రియల ద్వారా ఏ పని చేసినా కూడా ఆయనని మహిమపరిచే విధంగా, ఆయన ఘనపరిచే విధంగా ఉండాలి. See what he is saying there. Yeah, God has regenerated in you. God is at work in you by the power of God the Holy Spirit, and this is a grace given to you and to me because of our faith in Christ Jesus. And this faith, now he's saying that verse 8, once again I'll repeat, this is a faithful saying, and these things I want you to affirm constantly. Constantly keep reminding people that there is God's work happening in them, through them. Amen. And this is grace of God that he has granted us eternal life, and this life is seen in the way we are and in the way we do things. Amen. This is visible to people, that God is at work in a brother or a sister. God is work in the church. God is at work in the family. God is at work everywhere that we are. Amen. Now please see what he is saying. Affirm this constantly, that those who believe in God should be careful to maintain good works. These things are good and profitable to men. And that is why he is saying avoid. See, avoid foolish dispute, avoid things. Why? Because you don't get entangled with these things. You were like that, but now you are very careful and aware that God is at work in you and through you. Amen. అయితే మరి పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మనకి నూతన స్వభావం అనేది కలగ చేయడం అనేది జరుగుతుంది. అయితే మన క్రియల ద్వారా కాదు, కానీ మరి ఆయన యొక్క కృప ద్వారానే మనకి ఇవన్నీ కూడా కలుగుతున్నాయి అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. 8వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవాలని కోరుచున్నాను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి దేవుడు మనకి మాట ఇచ్చి ఉన్నాడంటే అది నమ్మదగినది. ఆయన ఏదైనా మాట ఇచ్చాడనంటే మరి అది వృధాగా పోయేది కాదు, కానీ ఆయన ఏ మాట చెప్పినా కూడా అది నెరవేర్చేవాడు. కాబట్టి మనం చేసేటువంటి క్రియలు మనుషులకి, ఇతరులకి కనపరిచే మాదిరిగా, ఆ ఇతరులకి ప్రయోజనకరంగా ఉండే మాదిరిగా మనము చేయాలి అనేది చెప్తా ఉన్నాడు. అలాగే దానిని బట్టి దేవుడు మన జీవితంలో కార్యము చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇతరులకు కనపరచడానికి సాధ్యమవుతుంది. ఇందును బట్టే మనం వీటన్నిటికీ కూడా దూరంగా ఉండాలని తర్వాత వచనంలో మనకు చెప్పడం అనేది జరుగుతూ ఉంది. మనం వివేకం కలిగి ఉండాలి అని, అవివేకులాగా ఉండకుండా, కలహములు పెట్టే మాదిరిగా, వివాదములు పెట్టే మాదిరిగా మనం ఉండకుండా, మనము దేవునికి ప్రయోజనకరంగా ఆయన యొక్క క్రియలు మన జీవితంలో కనపరిచే మాదిరిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అంటే ఒకప్పుడైతే మనం ఆ మాదిరిగా ఉన్నాము, కానీ ఎప్పుడైతే దేవుని యొక్క కృప చొప్పున మనం రక్షించబడ్డామో అప్పుడైతే వీటన్నిటి నుంచి విడనాడి దేవునికి ప్రయోజనకరంగా మనం జీవించాలి అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. And he's telling there to Titus, refute and rebuke some people who profess the faith but don't show it in their lives. అయితే మరి తీతుకు రాసినటువంటి పత్రికలో అక్కడ ఉన్నటువంటి సంఘానికి ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాడు. ఎవరైతే మాటలు చెప్తా ఉన్నారు కానీ మరి విశ్వాసాన్ని కనపరచకుండా ఉంటున్నారో మరి అటువంటి వారిని మీరు గద్దించండి, వారికి మార్పు తెచ్చే విధంగా వారిని సరిచేయమని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. Because if you see in the 10th verse of chapter 1, for there are many insubordinate, both idle talkers and deceivers, especially those of circumcision, whose mouth must be stopped, who subvert whole household, teaching things which they ought not to for the sake of dishonest gains. One of them, a prophet of their own, says, Cretans are always liars, evil beasts, lazy gluttons. This testimony is true. Therefore rebuke them sharply. Please see that they may be sound in the faith. Hallelujah. They may be sound in their faith, but it doesn't, their faith is not exhibited in their lifestyle. Can you see what he's saying? They are liars, they are evil beasts, lazy gluttons,
insubordinate, that means they are not submissive, and plus they are idly talking, deceiving. So all this behavior doesn't match with the work that we believe that God is doing in us and through us. Amen. So what in other words, the work of God that is happening in us, which is able to do more than what we can think, because it's the work of God the Holy Spirit in us. Amen. So when God the Holy Spirit, who is holy, brings the presence of God the Father, who is holy, and Jesus, who is holy, in us, amen, so it starts affecting everything that we are in the inside, and slowly the work of God is seen on the outside. 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మతభేదములు కలిగించు మనుష్యునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేయుచున్నాడని నీవెరుగుదు అని చెప్తా ఉన్నాడు. అంటే మరి వాళ్ళైతే క్రియలలో అనేది దేవుని కనపరచకుండా, విశ్వాసాన్ని క్రియల్లో కనపరచకుండా ఉన్నారు కాబట్టి మరి అటువంటి వారికి బుద్ధి చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అయితే మరి దేవుడు మనం అడుగు వాటికంటేనూ అలాగే ఊహించు వాటికంటేనూ అత్యధికంగా మనకు అనుగ్రహించేవాడు. ఆయన యొక్క పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించి ప్రతిరోజు కూడా ఆయన యొక్క మార్గంలో మనం నడిపించడానికి ఆయన ప్రతిరోజు కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మరి పరిశుద్ధమైనటువంటి దేవుని, పరిశుద్ధాత్మని, అలాగే మరి యేసు ప్రభువుని, తండ్రి అయిన దేవుని మన హృదయంలో నిలుపుకున్నప్పుడు మరి మనం చేసేటువంటి పనులు వారి చిత్తం ఏదైతే ఉందో దాని ప్రకారమే మనం చేసే మాదిరిగా ఉంటాము. అవి ఇతరులకు ప్రయోజనకరంగా, అలాగే మనల్ని బట్టి వారిని దేవుని మహిమపరిచే మాదిరిగా ఉంటాయి. కాబట్టి మరి ఎవరైతే దూరస్తులుగా ఉన్నారో అటువంటి వారిని విసర్జించి దేవునికి, అలాగే దేవుని అనుసరించే వారికి మనము దగ్గరగా ఉండాలనే సత్యాన్ని మనం గ్రహించాలి. And that's the reason in verse 16 of that same chapter, Titus chapter 1 verse 16, they profess to know God. Please listen. They profess to know God, but in their works they deny Him. Can you see? You and I may profess to know God, but it is not exhibited in our works. Why? Because of a spirit of disobedience. It's one thing to say, Lord, Lord. That's why Jesus said, why do you call me Lord, Lord, but don't do what I tell you to do? That's why Jesus said to them, after He had washed their feet, if you know this, do it. Amen? Can you see what I'm trying to say is that obedience is going to show, and this is an obedience of faith that is going to show that we truly know Him. Amen? తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, పవిత్రులకు అన్నీయు పవిత్రములే కానీ అపవిత్రులకును అవిశ్వాసుకులను ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును, వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది అని చెప్పడం అనేది జరుగుతోంది. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్లుగా ఉన్నారు అని చెప్పడం అనేది జరుగుతోంది. అంటే మరి దేవుని మాకు తెలుసు అని చెప్తా ఉంటారు కానీ వాళ్ళ యొక్క క్రియల్లో మాత్రం ఏది కూడా వాళ్ళు కనపరచకుండా మరి సున్నతి సంబంధులు, అవిధేయులు, అలాగే వదరబోతులు, మోసపుచ్చే వారిగా వాళ్ళు ఉంటా ఉన్నారు అనేది చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అయితే మరి యేసు ప్రభు చెప్పి ఉన్నాడు, ఆయన యొక్క శిష్యుల యొక్క పాదములు ఆయన కడిగి ఉన్నప్పుడు మరి ఈ సత్యాన్ని మీరు గ్రహించినట్లయితే, నేను ఈ విధేయత కలిగి ఏదైతే చేస్తూ ఉన్నానో మీరు కూడా ఇతరుల పట్ల ఇదే మాదిరిగా ఉండండి, ఈ కార్యమును మీరు కూడా చేయాలి, తగ్గింపుతనం అనేది మీరు కలిగి, విధేయత అనేది కలిగి ఉండాలనే సత్యాన్ని మీరు గ్రహించాలని శిష్యులతో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే మరి ఎవరైతే మరి దేవుని నిజంగా తెలుసుకుంటారో మరి ఆ విధేయత అనేది వాళ్ళు కనపరిచే మాదిరిగా ఉంటారు. And that's the reason he says there, they profess to know God, but in their works they deny Him, being abominable, disobedient, and disqualified for every good work. Can you see? So that means somewhere there is a spirit of deception. Somewhere we may not be able to see that what we are saying and what we are doing doesn't really match up. It is one thing to say Lord, Lord, but it's another thing to follow Him. Because if you call me Lord, deny. If you call me Lord, enter the narrow way. If you call me Lord, take up your cross. If you call me Lord, be willing to come to where I am. Amen? So that is going to determine, and that is going to show the faith and the work of faith in us. It's not our work. No.
but it is God at work in us. Amen. And God is able to do more than what we can ask or think. Amen. His power is eternal, and that eternal power is at work in us. So what do we need to do every day? Submit and learn to obey. Learn to obey. Learn to obey the Holy Spirit of God. Amen. Learn to listen. Learn to love. Learn to desire, to lean on Him and walk with Him every day. అయితే ఇక్కడ వారు అసహ్యులు, అలాగే అవిధేయులు, అట్లాగే వారు ప్రతి ఒక్క సత్కార్యం విషయము భ్రష్టులుగా ఉన్నారు అని అంటే మరి వారిలో ఒక మోసపుచ్చేటువంటి ఆత్మ వారిలో ఉందనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే ప్రభువా ప్రభువా అని చెప్పడం అనేది చాలా సులభము, కానీ మరి ఆయన ఏదైతే పనులు వారికి అప్పగించి ఉన్నారో దానిని క్రియల మూలంగా చేయడం అనేది చాలా కష్టంగా కనపడుతుంది. అయితే మరి ప్రభువా ప్రభువా అని చెప్పే ప్రతి ఒక్కరు కూడా మరి యేసయ్య చెప్పి ఉన్నాడు, మీ సిలువను మీ కాడిని మీరు ఎత్తుకొని ప్రతిరోజు కూడా నన్ను వెంబడి నా మార్గము ఇరుకైన మార్గము, దానిలోకి మీరు రండి అని ప్రవేశించండి అని చెప్పడం అనేది జరిగింది. అయితే ఇవన్నీ ఎవరైతే చేస్తారో మరి దేవుని యొక్క మాటకు విధేయత అనేది కలిగి జీవించినట్లుగా మనం గ్రహించాలి. అయితే దేవుడే మన జీవితంలో కార్యం చేయాలి, కానీ మన సొంతంగా మనం చేసేటువంటి క్రియలు అనేవి కాదు. కానీ దేవుడు మనలో కొలువై ఉండి మరి ఆయన యొక్క కార్యములను మన జీవితంలో కనపరిచే మాదిరిగా ఉంటాడు. అలాగే ఆయన యొక్క శక్తి ద్వారా మనల్ని నిత్య జీవమునికి ఆయన నడిపిస్తాడనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అందుని బట్టే మనం ప్రతిరోజు కూడా మనల్ని మనము ఆయన హస్తాలకు మనం సమర్పించుకోవాలి. మరి పరిశుద్ధాత్మ దేవునికి ఆయన మనకు ఏదైతే బోధిస్తూ ఉంటాడో దానికి విధేయత కలిగి ఆయన యొక్క వాక్యాన్ని మనం ప్రేమిస్తూ అలాగే ఆయనపై ఆధారపడి జీవిస్తూ ఆయన మార్గంలో ప్రతిరోజు కూడా మనం నడవడానికి సిద్ధపడి ఉండాలి. See the verse there. They profess to know God, but in works they deny Him. Can you see? They profess to know God, but in their works they deny Him. And come with me in 2 Timothy chapter 3. Please see. Verse 5, having a form of godliness but denying its power. Can you see? They profess to know God, but they deny in their works. And here he says, having a form of godliness which is external, but they deny the power of God which is at work. Amen. The power of God is not exhibited. The power of God is not visible. The power of God is not effective. The power of God is not transforming. The power of God is how to say, not allowed to actually burst forth through our lives. If you and I truly believe that God is who He is, then we need to understand that our faith is a faith of obedience for transformation. Our faith is a faith of obedience for new life. Our faith is a faith of obedience for what? Divine work in us and through us, conforming us to the likeness of Jesus Christ. Amen. So our desire every day should be asking God, let me not deny. Please see, the verse there says, they profess to know God, but in works they deny Him. See, let my works not deny you, Lord. Everything that I do, may you be seen in all that I think, speak and do. And here it says in the 5th verse, having a form of godliness but denying its power. Let me not deny your power. Amen. Because you are at work in me. And your work in me is to bring glory and honor to your holy name. Amen. By what? That I was a dead man, you have made me alive. I was darkness, you have made me light. I who was so far away ignorant, but now I have learned to hear your voice. I who was disbelieving and disobedient, but now I am become obedient to the call of Jesus Christ. Amen. That should be our heart's desire. Wanting to do what you want me to do. Amen. అయితే 16వ వచనంలో మనం చూసినట్లుగా మరి వారైతే మరి దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకుందరు, కానీ మరి వారి యొక్క క్రియలలో దాన్ని కనపరచకుండా ఉన్నారనేటువంటి విషయాన్ని మనం గ్రహించాము. అలాగే 2 తిమోతికి రాసినటువంటి పత్రిక మరి 3వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారే ఉందురు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది.
అంటే పైకి చూడడానికి భక్తి కలిగినటువంటి వారిగా వారు నటించడం అనేది జరుగుతూ ఉంటుంది, కానీ మరి దేవుని యొక్క శక్తిని వారు ఆశ్రయించే మాదిరిగా ఉండరు అని చెప్తా ఉన్నారు. అంటే మరి మన విశ్వాసము దేనిపైన ఉండాలి అని అంటే మరి మన విశ్వాసము దేవుని యందు విధేయత చూపించడానికి, మరి అలాగే మనలో ఒక మార్పును తీసుకొచ్చే మాదిరిగా ఉండాలి. ఎందుకంటే మరి పైకి భక్తిపరులుగా ఉన్నప్పుడు మరి వారి జీవితంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మరి దేవుని యొక్క క్రియల ద్వారా దాన్ని కనపరచకుండా ఉంటాం. కాబట్టి మరి ఆ మాదిరిగా ఉండకుండా మరి మన యొక్క విశ్వాసంలో మనం ఎదుగుతూ ఉండాలి. దాని ద్వారా మనం ఒక నూతన జీవాన్ని, నూతన స్వభావాన్ని మనం పొందుకునే మాదిరిగా ఉండాలి. అలాగే దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో అదే మన జీవితంలో నెరవేర్చడానికి, అలాగే ఆయన కార్యములని మన జీవితంలో మనం బయలుపరచడానికి, కనపరచడానికి ప్రతిరోజు కూడా సిద్ధంగా ఉండాలి. అందుని బట్టి మనం అందరము కూడా ఒకే కోరికను మనం కలిగి ఉండాలి. తండ్రి అయిన దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో దాన్ని మన జీవితంలో నెరవేర్చబడాలని, అలాగే ఆయన యొక్క క్రియలు ఏదైతే ఉన్నాయో దానిని మన జీవితంలో మన మాటల ద్వారా, మన తలంపుల ద్వారా, మన చేతల ద్వారా దాని ఇతరులకు కనపరచబడాలని, మనం చేసే ప్రతి ఒక్క పని ద్వారా మరి దేవునికి మహిమ చెల్లును గాక అని ఆయనని స్తుతిస్తూ మహిమపరిచే విధంగా ఉండాలని మనం ప్రతిరోజు కూడా వేడుకోవాలి. ఎందుకోసం అనంటే మనమైతే ఒకప్పుడు చచ్చిన వారిగా ఉన్నాము, చీకటిలో ఉన్నాము, కానీ మరి కొన్ని సమయాల్లో అవిధేయత అనేది మనం కనపరిచి ఉన్నాము. కానీ మరి తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క ప్రియ కుమారుని ద్వారా మనల్ని చీకటిలో ఉన్నటువంటి మనల్ని వెలుగులోకి తీసుకొచ్చి ఉన్నాడు. అలాగే మరి విధేయత అనేది లేకుండా ఉన్నటువంటి మనల్ని విధేయులై ఉండడానికి ఆయన మనల్ని మార్చి ఉన్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించి ప్రతిరోజు కూడా ఆయన యొక్క కార్యములు ఏవైతే ఉన్నాయో దానిని మనం ఇతరులకు బయలుపరచడానికి సిద్ధంగా ఉండాలి. And that's the reason, if you see in 1 John chapter 2 verse 4, John says, "He who says I know him and does not keep his commandments is a liar, and the truth is not in him." Can you see? He who says I know Jesus but does not obey. He who says I know Jesus but does not follow him. He who says I know Jesus but if his life is not matching with his faith, he is a liar. And that's the reason Paul here says, yeah, they profess to know God but in works they deny him. Our works should show our faith. Amen. Our works should show our faith, and that is exactly what even James tells us. In James, if you see chapter 2, please see James chapter 2 verse 17. Thus also faith by itself, if it does not have works, is dead. Amen. అయితే మరి యోహాను కూడా మనకి ఇదే సత్యాన్ని అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. మొదటి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అంటే మరి ఎవరైతే దేవుని తెలుసు అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, కానీ మరి ఆయన యొక్క ఆజ్ఞలను ఎవరైతే గైకొనకుండా ఉంటారో మరి వారి అబద్ధికులు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది, వారిలో సత్యము లేదని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అయితే మరి పౌలు భక్తుడు కూడా ఇందాక మనం చూసినటువంటి వచనాల్లో ఆయన కూడా అదే చెప్పడం అనేది జరిగింది. వారు పైకి అయితే భక్తిపరులుగా ఉంటారు, కానీ మరి వారు దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకుండా మరి ఆయన యొక్క క్రియలు ఏదైతే ఉందో దానిని వాళ్ళు కనపరచకుండా ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేది జరిగింది. అలాగే యాకోబు గారు రాసినటువంటి పత్రికలో కూడా మరి ఇదే విషయాన్ని సంభాషించడం అనేది జరిగింది. 2వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది అగును అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మరి విశ్వాసం లేనటువంటి క్రియలు మరి అది చచ్చిన దానితో సమానము. కాబట్టి మరి ఆ విశ్వాసంలో మనం ప్రతిరోజు కూడా నిలకడగా ఉండాలి. So the power of God, which is working beyond what we can think and more than what is able in us, makes us able. Amen. When we learn to depend on the Holy Spirit of God, who is God Almighty, and the more you depend on him and ask him for his working in us and through us for the glory of Jesus Christ, it is shown in the way we work. It is shown in the way we think. It is shown in all our works. And that's the reason, come with me, Titus chapter 2. Please see what he is saying. Verse 1, "But as for you, speak these things which are proper for sound doctrine, that the older men," listen, the works are seen now, "are sober, reverent, temperate, sound in faith, love and patient." Can you see? Works. It's visible. Then the older women, they are reverent in behavior. Can you see? They are reverent in behavior, not slanderers, not given to much wine, teachers of good things. That young women love their husband. Please see,
Yeah, to be discreet, chaste, homemakers, good, obedient to their own husbands, that the word of God may not be blasphemed. Can you see? So, in other words, all this shows what? That God is at work. God is at work in us. Amen? Are we willing to see this truth? Yeah, that God is at work. God, the Holy Spirit in us, is making us reverent, is making us temperate, is making us more patient, more loving, and giving us the fruits. Amen? See, He's giving us the fruits. That means His strength, His power is demonstrated through a man and a woman's life. అయితే మరి దేవుని యొక్క శక్తిని మనం కలిగి ఉండడాన్ని బట్టి మరి మనం అడుగు వాటికంటేనూ ఆయన ఊహించే వాటికంటేనూ కూడా అత్యధికంగా మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. కాబట్టి మరి పరిశుద్ధాత్మ దేవుని మనం ప్రతిరోజు కూడా అడుగుతూ ఉండాలి. మనం చేసేటువంటి క్రియల ద్వారా మరి యేసు ప్రభుని మనం మహిమపరిచే మాదిరిగా, ఘనపరిచే మాదిరిగా ఉండాలనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి మనం చేసేటువంటి ప్రతి ఒక్క పనిని మరి ఇతరులకి ఆ దేవుని మనం కనపరిచే మాదిరిగా ఉండాలి. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చూసినట్లయితే, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఎలాగనగా వృద్ధులు మితానుభవము కలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములందు లోపము లేని వారునై ఉండవలననియు, అలాగే వృద్ధ స్త్రీలు కొండెగత్తెలను మిగుల మద్యపానాసక్తులనే ఉండక ప్రవర్తనయందు భయభక్తులు కలవారై ఉండవలననియు, దేవుని వాక్యము దూషించబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి కలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకొని వారును, మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించుము అని చెప్తా ఉన్నాడు. అంటే మరి ఎప్పుడైతే దేవుణ్ణి మనం మన హృదయంలో నిలుపుకొని ఉంటామో మరి ఆయన యొక్క కార్యములని మన జీవితంలో కనపరిచే మాదిరిగా మరి ఈ పనులన్నీ చేసే మాదిరిగా ఉంటామనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఎందుకోసం అనంటే మరి దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మరి ఆయనని మనం ఇతరులకు కనపరచాలి. మరి ఎప్పుడైతే ఈ కార్యాలన్నీ మన జీవితంలో మనం చూపిస్తూ ఉంటామో మరి ఇతరులు కూడా ఆ విషయాన్ని గ్రహిస్తారు. వీరు దేవుని అనుసరిస్తూ ఉన్నారు, దేవుని వెంబడిస్తూ ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మరి వారు గ్రహిస్తారు. అయితే మరి మనం ఆ మాదిరిగా ఉన్నామా లేదా అనేటువంటి సత్యాన్ని మనల్ని మనం పరీక్షించుకోవాలి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మరి ఆ మాదిరిగా మనం నడిచినప్పుడు ఆ యొక్క ఫలాలు అనేది ఫలించే మాదిరిగా మనం అందరము ఉంటాము. That's the reason. Please see the 6th verse. Likewise, exhort the young men. Please see, be sober-minded in all things, showing yourself to be a pattern of good works. Hallelujah. Can you see? God is at work. God is at work in us. That is what is exhibited through our behavior. Our belief is exhibited through our behavior. And how is it exhibited? Please see. Yeah? In doctrine, showing integrity, reverence, incorruptibility, sound speech that cannot be condemned, that one who is an opponent may be ashamed, having nothing evil to say of you. Amen? Can you see? There's nothing wrong, nothing evil about this person, because we see God is at work in a believer's life. It is God. So even if a person opposes us and what we believe, but he cannot deny the works of God. Hallelujah. Can you see? He cannot deny the works of God, because the works of God is visible in the way we think, in the way we talk, in the way we see, in the way we listen, in the way we interact, and in the way we walk. Amen? Can you see? This is what is going to be the key element of knowing God. That I know you, then I don't deny the works of your faith that comes through my life. I know you, I don't deny the power of God, the Holy Spirit at work in me and through me. Amen? Let it bring glory and honor to your name in the way that you want me to live here on earth. Hallelujah. 6వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అటువలనే స్వస్థబుద్ధి గలవారై ఉండవలననియు యవ్వన పురుషులకు హెచ్చరించుము.
పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియూ చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిది కాను, మాన్యమైనది కాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినది కాను ఉండవలెను అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అంటే మనం ఏదైతే విశ్వసిస్తూ ఉంటామో దాన్ని మన క్రియల్లో చూపించాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఏదైతే విశ్వసిస్తూ ఉన్నామో దాన్ని మనం ఇతరులకు కనపరిచే మాదిరిగా ఉండాలి. అది ఉపదేశము కానీ లేదంటే మోసము లేని కరంగా అలాగే మంచి కార్యాలు చేసే విధంగా ఉండాలనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అంటే మనం దేవుని యొక్క కార్యము అలాగే దేవుని యొక్క వాక్యానికి తృణీకరించకుండా విధేయత అనేది కలిగి జీవించడం ద్వారా ఆయన యొక్క కార్యములను మన జీవితంలో కనపరచాలి. అయితే దేవుడు మనలో ఉన్నాడు, ఆయన యొక్క కార్యసిద్ధి మన జీవితంలో కలుగుతూ ఉంది అనేటువంటి సత్యాన్ని ఇతరులు మనం చేసేటువంటి పనులను బట్టి, మనం మాట్లాడే మాటలను బట్టి, మనం జీవించే విధానాన్ని బట్టి, మన తలంపులను బట్టి ఇతరులు గ్రహిస్తారు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఆయన యందు విశ్వాసం అనేది ఉంచి దాన్ని మనం ఇతరులకు కనపరచాలి. అలాగే పరిశుద్ధాత్మ దేవుని మనం అడుగుతూ ఉండాలి. మనం చేసేటువంటి ప్రతి ఒక్క పని ద్వారా తండ్రి అయిన దేవునికి అలాగే యేసు ప్రభుకి మహిమ తెచ్చే విధంగా ఉండాలి అనేటువంటిది మన జీవితం యొక్క కోరిక అదే అయి ఉండాలన్నమాట. And that's the reason. Come with me. See what Peter says. Chapter 1 Peter chapter 2 verse 9. You are a chosen generation, a royal priesthood, a holy nation. Yeah? And you have to proclaim God's glory. Correct. And God has been merciful to you, the next verse says. And then he goes on to say in verse 11, Beloved, I beg you as sojourners and pilgrims, abstain from fleshy lust which war against your soul, having your conduct honorable among the Gentiles, that when they speak anything against you as an evildoer, but listen carefully, having your conduct honorable among the Gentiles, that when they speak against you as evildoers, they may, by your good works which they observe. By your good works which they observe. Amen. Your good work is observed every day. The good work of God that comes through your life and my life. Hallelujah. And it comes through the way we are. What we believe is coming forth in the way we conduct ourselves. So our belief shows in our behavior. As we conduct ourselves, as we walk with Jesus, as we walk with God the Holy Spirit every day, and it is visible. See, as they observe your good works, yeah, they will glorify God in the day of visitation. Amen. So one of the most evident what you call a sign of a believer that he or she believes in Christ is his or her lifestyle. Amen. His or her lifestyle. Because if your lifestyle is not matching with God's word, and then we are denying the faith. In a way, we are denying the work of God the Holy Spirit, who is almighty at work in us. That's why Jesus said, don't call me Lord and do something else. If I am your Lord, then build your house on the rock. Amen. So even if flood comes, even if rain comes, even if water rises, nothing will happen to you. Amen. Because I'll keep you. Hallelujah. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి చూసినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అయితే మనము ఈ 11వ వచనం కూడా చదివినట్లయితే, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నానని చెప్పడం అనేది జరుగుతూ ఉంది.
అంటే మరి దేవుడు మనల్ని చీకటిలో ఉన్నప్పుడే ఆయన 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 యొక్క వెలుగులోకి మనల్ని తీసుకొచ్చి ఉన్నాడు, ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. మరి మనము చేసేటువంటి పనులను బట్టి మరి అన్యజనులు అందరూ కూడా దేవుని మనం కనపరిచినప్పుడు వాళ్ళు దేవుని మహిమపరిచే మాదిరిగా మన క్రియలు అనేది ఉండాలనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే మనం ఏదైతే విశ్వసిస్తామో దానిని మన జీవితంలో కనపరచడానికి సాధ్యమవుతుంది. కాబట్టి మరి మనము దేవుని యొక్క క్రియలను ఈ లోకంలో చేసినప్పుడు అది మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన చేతల ద్వారా మరి ఇతరులకు దానిని కనపరిచినప్పుడు మరి దానిని వారు గ్రహించి మరి దేవుని మహిమపరిచే మాదిరిగా ఉంటారు. కాబట్టి మరి పరిశుద్ధాత్ముడిని ఆయన యందు మనం విశ్వాసం ఉంచి ఆయన మన జీవితంలో ఏదైతే కార్యములు చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కటి కూడా మరి ఇతరులు చూస్తారు. కాబట్టి మనం జాగ్రత్తగా మన ప్రవర్తన అనేది కలిగి ఉండాలి. అంటే ఒక క్రైస్తవులుగా, ఒక విశ్వాసులుగా, యేసుప్రభుని అనుసరించే వారిగా మనం ఇక్కడ జీవిస్తూ ఉన్నప్పుడు మరి మన జీవించే జీవన విధానాన్ని బట్టి మరి దేవుడు మన ద్వారా ఆయన యొక్క కార్యములు చేస్తూ ఉన్నాడటువంటి సత్యాన్ని మరి ఇతరులు గ్రహించే మాదిరిగా ఉంటారు. అందుని బట్టి యేసు ప్రభు చెప్పి ఉన్నాడు, మీరు ప్రభువా ప్రభువా అని నన్ను పిలవద్దు, దానిని బట్టి కాదు కానీ మీ క్రియల ద్వారా మరి నన్ను కనపరచమని చెప్పడం అనేది జరిగింది. అందుని బట్టే మరి ఒక బండ పైన ఇల్లు కట్టుకునే వారి మాదిరిలాగా మరి జ్ఞానము కలిగి, వివేచన కలిగి మీరు జీవించాలి అని చెప్పడము, అలాగే మరి ఏ వరదలు వచ్చినా కూడా, తుఫాను వచ్చినా, గాలి వచ్చినా కూడా మీరు కొట్టుకొని పోకుండా స్థిరంగా కదల్చబడకుండా ఉంటారు అనేటువంటి విషయాన్ని మరి ప్రభు చెప్పి ఉన్నాడు. కాబట్టి అందుని బట్టి మనము దేవుణ్ణి, ఆయన యొక్క క్రియల్ని మన జీవితంలో నెరవేర్చబడడానికి, అలాగే మనం చేసే ప్రతి ఒక్క పని ద్వారా మరి దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండడానికి మరి పరిశుద్ధాత్మ దేవుని ప్రతిరోజు కూడా నడిపింపు దయచేయమని మనం వేడుకోవాలి. So there is a lifestyle, there is a conduct, there is a behavior that is observed by people. అందుని బట్టి మనం జీవించే జీవన విధానము, అలాగే మన ప్రవర్తన, మన క్రియలు, వీటన్నిటిని కూడా మరి ఇతరులు దాన్ని చూసే మాదిరిగా ఉంటాయి. And this lifestyle, this behavior, this conduct is led by the faith that God has given to us. Hallelujah. And the works are exhibited by faith in the work of Jesus Christ. Hallelujah. So that you and I as believers desire to be like him. We want to be like him. We want to walk like him. We want to think like him. We want to submit like him. We want to surrender like him to God the Father. Amen. And everything that we do shows the power and the work of God working in us and through us, because we are willing to be obedient to Jesus Christ. Amen. And his lordship over our life. అయితే మరి మనం జీవించే జీవన విధానము, మన ప్రవర్తన, వీటన్నిటి ద్వారా మనం దేవునికి ఆయన యొక్క చిత్తాన్ని మనం కనపరుస్తూ ఉన్నామనంటే అది మన విశ్వాసము ద్వారానే అది సాధ్యమవుతుంది. కాబట్టి మరి యేసు ప్రభు మన జీవితంలో చేసేటువంటి కార్యాలని మన విశ్వాసం ద్వారా మనం ఇతరులకు కనపరిచే మాదిరిగా ఉండాలి. ప్రతిరోజు కూడా మనం ఆశించాల్సింది ఏమిటి అనంటే మనం అందరం కూడా యేసు ప్రభులాగా మార్చబడాలని, అలాగే ఆయన ఏ విధంగా అయితే నడుచుకున్నాడో, ఆయన ఏ విధంగా అయితే ఆలోచించాడో, మరి తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన ఏ విధంగా నెరవేర్చాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తూ మనం ప్రతిరోజు కూడా ఆయనలాగా మార్చబడడానికి, అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని మన జీవితంలో కనపరచడానికి ప్రతిరోజు కూడా మనం సిద్ధంగా ఉంటూ తండ్రి అయిన దేవునికి మహిమ తెచ్చే విధంగా ఆయన చిత్తం ఏదైతే ఉందో దానిని మనం ఇక్కడ జీవించినంత కాలం కూడా నెరవేర్చే విధంగా మనం సిద్ధపడి ఉండాలి. That's the reason. Come with me in Titus chapter 2 verse 9. Exhort bond servants to be obedient to their own masters. Can you see? Be obedient to your master. To be well pleasing in all things, not answering back. How do you like that? Wherever you're working, in a way, yeah. Be obedient, be submissive, don't answer back. Not pilfering, that means not robbing, but showing all fidelity, that means being honest, that they may adorn the doctrine of God our Savior in all things. What is adorn? That means you're clothed. You're clothed with honesty. You're clothed with sincerity. You're clothed with the humility. And you know, you're clothed with the doctrine, with the teaching. Amen? Can you see? So the teaching of God has to be clothed. You have to put on humility. You have to put on honesty. You have to put on. Amen? Can you see? Patience, love. So that people see and know, oh yeah, your Bible says that, but we can see that. Amen? See, people may not have time to read the Bible, but they read us.
Amen. They read us and they quickly know what we believe. It's one thing to say, but it's another thing to do. Yes, but we do not on our own strength. We do because God is able. Amen. Because God is faithful. Because God has died for us on the cross, taken our sinfulness there. Amen. And made us righteous. Now He has justified us in Christ Jesus. And because of Jesus' resurrection power, which is at work in us, things are possible. Amen. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూసినట్లయితే, దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తన యజమానులకు ఎదురుమాట చెప్పక ఏమీయు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము అని చెప్తా ఉన్నాడు. అంటే మనం ఎక్కడైతే పని చేస్తూ ఉంటామో మరి అక్కడ మనం దాసుల యొక్క స్వభావాన్ని మనం ధరించుకొని తగ్గింపు స్వభావం అనేది మనం కనపరిచే మాదిరిగా మనం ఉండాలి. అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా మన నమ్మకాన్ని అనేది మనం కనపరిచే మాదిరిగా ఉండాలి. అంటే మరి దేవుడిని మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు మన క్రియల ద్వారా దేవుణ్ణి మనం కనపరిచే మాదిరిగా ఉండాలి. కాబట్టి మరి ప్రతిరోజు కూడా మనము పనిచేసే దగ్గర మరి ఎదురు మాట్లాడకుండా, మరి వారు ఎటువంటి వారైనప్పటికీ కూడా మనం ఎదురు మాట్లాడకుండా, మరి అపహరించడం అని దొంగతనం చేయకుండా నమ్మకం అనేది మనం కలిగి ఉండాలి. అలాగే నమ్మకమైనటువంటి పని మనం చేసే మాదిరిగా ఉండాలి. అయితే మరి దీనిని బట్టి మరి దేవుణ్ణి మనం అనుసరిస్తూ ఉన్నామనే సత్యాన్ని మనం ఇతరులకు బోధించే మాదిరిగా కనపరిచే మాదిరిగా మనం ఉండాలి. దానిని బట్టి మన తగ్గింపు స్వభావాన్ని, అలాగే ప్రేమని, ఆయన యొక్క కరుణని, అలాగే ఓర్పుని, సహనాన్ని మనం ధరించుకొని మరి ఇతరులకు కనపరిచే మాదిరిగా ఉండాలి. ఎందుకంటే మరి చాలామందికి కూడా చూసినట్లయితే మరి వారికి బైబిల్ చదవడానికి సమయం అనేది ఉండదు. కానీ మరి మనల్ని బట్టి మరి వీళ్ళు దేవుని అనుసరిస్తూ ఉన్నారు. అలాగే మనకు ఉన్నటువంటి ఓర్పుని బట్టి, సహనాన్ని బట్టి, లేదంటే మనం నమ్మకంగా పనిచేసే విధానాన్ని బట్టి, మరి ఇతరుల పట్ల మనం ప్రేమను, కనికరాన్ని మనం చూపించే విధానాన్ని బట్టి వీరు దేవుని అనుసరిస్తూ ఉన్నారు, వీళ్ళు బైబిల్లో చెప్పినది వీరు పాటిస్తూ ఉన్నారు, ఆచరిస్తూ ఉన్నారు అనే దాన్ని మరి వారు గ్రహించే మాదిరిగా ఉంటారు. అయితే మరి ఇదంతా కూడా మన యొక్క సొంత శక్తి చేత, బలము చేత సాధ్యము కాదు. కానీ మరి ప్రభువు మనలో కొలువై ఉన్నాడు కాబట్టి ఆయన మనకు అనుగ్రహించినటువంటి శక్తిని బట్టి మనం ఇవన్నీ కూడా చేయడానికి సాధ్యమవుతుంది. అందుని బట్టి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి మరి మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపముని కూడా మరి ఆయన శిలువ మరణం ఉంది, మరి ప్రతి ఒక్కరిని కూడా మనల్ని రక్షించి ఉన్నాడు. ఆయన ఆరోహణమై ఇప్పుడు తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. మనల్ని ప్రతిరోజు కూడా మన కొరకు ఆయన ప్రార్థన విజ్ఞాపనలు చేసే మాదిరిగా ఉన్నాడు. కాబట్టి మరి ఆయనని మనం మన హృదయంలో మనం నిలుపుకొని ఆయన యొక్క కార్యములు ఏదైతే ఉందో దాన్ని మనం కనపరచడానికి, మరి తండ్రి అయిన దేవుణ్ణి మనము మహిమపరిచే విధంగా మన జీవితంలో మన కార్యములు చేయడానికి సిద్ధంగా ఉండాలి. And that's the reason Titus chapter 2 verse 11 says, "For the grace of God that brings salvation has appeared to all men, teaching us," please see, teaching us that denying ungodliness and worldly lust, we should live soberly, righteously and godly in this present age. Amen. See, we should live. So that means in our conduct, in our behavior, in our lifestyle, people observe and see and know, yes, godliness is possible. Amen. How? By the grace of God in Christ Jesus. Amen. By the grace of God in Christ Jesus. That's why it says, please see, looking for the blessed hope and glorious appearing of our great God and Savior Jesus Christ, who gave himself for us. Amen. On the cross, that he might redeem us from every lawless deed and purify for himself his own special people, zealous for good works. Hallelujah. Can you see? Jesus gave himself up for us. He became sin so that we become the righteousness of God in Christ Jesus. Now there is no condemnation because we have been justified. Peace is made with God in and through the cross of Jesus Christ. Amen. Now there is no condemnation in Christ Jesus. We are new creation because of what God has done in us and through us. Amen. Now the question is, do you believe in this new work? That's the question. Do you believe it has the power?
Do you believe it has all the grace, all the faith required to transform you and me into what we truly desire to be, more and more like Jesus? Amen? Do I believe? Do you believe is the question. 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. అయితే మనం ఈ లోకంలో జీవించినంత కాలము కూడా మరి దేవుని యొక్క జ్ఞానాన్ని అనేది మనము కలిగి ఉండి మరి ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి, మంచి బుద్ధితో అలాగే నీతితో భక్తితో మనం జీవించాలి అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అయితే ఇదంతా కూడా మరి యేసుప్రభు మనకు అనుగ్రహించినటువంటి కృప ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. 14వ వచనం మనం చూసినట్లయితే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొనేనని చెప్తా ఉన్నాడు. అంటే యేసు ప్రభు మనలాంటి పాపి కొరకు మరి ఆయనే మన కొరకు శిలువ మరణం పొంది ఆయన యొక్క పాపిగా మరి మన పాపములన్నీ కూడా ఆయన పైన మోపుకొని మరి ఆయన మరణం అనేది చెందడం అనేది జరిగింది. అందును బట్టి మనల్ని ఆయన పవిత్రపరచుకొని మరి ఆయన సొత్తుగా మనల్ని ఏర్పరచుకున్నట్లుగా మనం గ్రహించాలి. అయితే మరి ఇప్పుడు యేసు ప్రభులో ఉన్నటువంటి మనందరికీ కూడా మరి ఎటువంటి శిక్షా విధి లేదు అనేటువంటి సత్యాన్ని మనకి వాక్యం ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నప్పుడు మనం గ్రహించాలి. అలాగే మరి యేసు ప్రభువు చనిపోవడం ద్వారా మరి తండ్రితోనూ అలాగే మనకి మరి సమాధానాన్ని ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. అలాగే యేసు ప్రభులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నూతన సృష్టిగా చేయబడి ఉన్నారు కాబట్టి ఆ నూతన స్వభావాన్ని మనం కలుగ చేసుకొని ప్రతిరోజు కూడా ఆయన యొక్క కార్యములను మన జీవితంలో నెరవేర్చాలి. అయితే మరి ఆయనపై మనం విశ్వాసము కలిగి నమ్మిక కలిగి మనం జీవిస్తూ ఉన్నామా లేదా అనేది మనం గ్రహించాలి. ఎందుకోసం అనంటే ఆయన యొక్క శక్తి ద్వారా మాత్రమే మరి ఆయన యొక్క కృప ద్వారా మాత్రమే మనలో ఒక మార్పు అనేది మరి నూతన స్వభావం అనేది మనకు కలుగుతుంది. కాబట్టి మరి ఆయన యొక్క శక్తి యందు మనం విశ్వాసం ఉంచి జీవిస్తూ ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. So the verse there is, the grace of God that brings salvation has appeared, teaching us to deny. And then it says, He gave Himself for us. For what? That He might redeem us from every lawless deed and purify for Himself His own special people. Amen? So the question is, am I learning every day to deny? Am I learning from my Savior who is giving me the grace every day? So do I go to the Savior Jesus Christ every day? Do I look to the cross and say, thank you that on the cross you took my sins and because of your blood I am cleansed, I am forgiven, I am made new. Now please cleanse me every day, every moment from every lawless deed, every wicked deed, every ungodly deed, every unholy deed, everything that's unclean, unholy, ungodly. Take it away from me, Lord, so that I may desire you and walk with you and become like you. Amen. I know you have the power to do it for me. Amen. Ask and you will receive. Amen. God has made you and me His own special people to exhibit His good work. To exhibit His good work. And His good work is exhibited in and through our whole life, our conduct, our behavior, and everything that we do. Amen? That people observe and know. You're a Christian. You're a believer of Jesus Christ. See? That's it. That is it. And for that, we need to believe in the power of God, the Holy Spirit, every day. For that, we need to hear from Him. For that, we need to submit to Him. For that, we need to listen to Him and obey Him every day. Amen. Am I willing to obey the Holy Spirit of God, who is at work in me? The resurrection power.
the almighty power, the all-knowing power, the all-consuming power, the all-creative power. Amen. He is at work in you, my dear brother and sister. Amen. He is at work in me. He is at work in this sister. He is at work in the church. Amen. If you believe, you will see the glory of God. అయితే మరి దేవుని యొక్క కృప ద్వారా మనం రక్షించబడి ఉన్నాము. ఆయన యొక్క కృప ద్వారా మాత్రమే మనం ప్రతి ఒక్క దురాశను విసర్జించి మరి నిరీక్షణ కలిగి మనం జీవించే మాదిరిగా ఉన్నామనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అలాగే మరి స్వస్థ బుద్ధితోనూ అలాగే నీతితోనూ భక్తితోనూ మనం ఈ లోకంలో బ్రతికి ఉండాలి. ఆయన మనం మన కార్యాల ద్వారా కనపరచాలి అనేటువంటి విషయాన్ని మరి ఇక్కడ వాక్యంలో మనకు సెలవిస్తూ ఉన్నారు. అలాగే మరి ప్రభువే మనల్ని మన కొరకు ఈ లోకంలోకి వచ్చి మనల్ని విమోచించి మరి మనం చేసే ఆయన క్రియల ద్వారా మనల్ని పవిత్రపరుచుకొని ఆయన సొత్తుగా మనల్ని చేసుకొని ఉన్నాడు. కాబట్టి మరి ఆయన యొక్క శిలువ మరణాన్ని మనం ప్రతిరోజు కూడా మరి గుర్తు చేసుకొని మనల్ని ఆయన పవిత్రపరుచుకొని ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించే విధంగా మనం ప్రతిరోజు కూడా సిద్ధపడుతూ ఉండాలి. అయితే మరి ఆయన యొక్క కృప మరి మన జీవితంలో ఏ విధంగా కార్యం చేస్తుంది అనేది మన క్రియల ద్వారా ఇతరులు కనపరచాలి అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే వాక్యం ద్వారానే మనం నూతనంగా చేయబడతాం. కాబట్టి మరి ప్రతిరోజు కూడా ఆయన యొక్క వాక్యం సన్నిధికి వచ్చి మనము ఆ సత్క్రియలు అనేది మనం చేస్తూ మరి ఇతరులకి మరి ప్రభువుని మనం కనపరిచే మాదిరిగా ఉండాలి. మన ప్రవర్తన ద్వారా మన నడవడిక ద్వారా మన జీవించే జీవన విధానం ద్వారా మరి ప్రభువుని మన జీవితంలో ప్రతిరోజు కూడా కనపరుస్తూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ క్రైస్తవులుగా విశ్వాస మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయనకి రాయబారులాగా మనం ఇక్కడ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనల్ని చూసి వీరు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. అయితే అది మన సొంత శక్తి చేత మనకు ఉన్నటువంటి బలం చేత సాధ్యం కాదు, కానీ మరి పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా అది సాధ్యమవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని మనం ప్రతిరోజు కూడా అడుగుతూ ఉండాలి. మరి పునరుత్థానుడు అయినటువంటి శక్తి కలిగినటువంటి యేసయ్యని మన జీవితంలో మనం కనపరచాలని, అలాగే అందును బట్టి ఆయనకు మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన యొక్క చిత్తం ఏదైతే ఉందో మన జీవితంలో నెరవేర్చడానికి అలాగే విధేయత కలిగి జీవించడం అనేది నేర్పించమని ప్రతిరోజు కూడా మనం అడుగుతూ ఉండాలి. ఎందుకోసం అనంటే తండ్రి అయిన దేవుడే మనలో కార్యసిద్ధి కలగచేసేవాడు. ఆయన యొక్క క్రియలను మన జీవితంలో కనపరిచేవాడు. కాబట్టి మనలో కార్యసిద్ధి అనేది కలగచేస్తాడనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించి మరి ప్రతి ఒక్క సంఘంలో అలాగే నీలోను నాలోను ఇక్కడ ఉన్న వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలోనూ కూడా ఆయన కార్యసిద్ధి కలగచేయడానికి మరి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయనే మనలో కార్యసిద్ధి కలగచేస్తాడనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి మరి ఆయనపై విశ్వాసం ఉంచి మనం జీవిస్తూ ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. కాబట్టి మనం ఏదైతే అడుగుతామో అది మనం పొందుకుంటామని మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఆయన అడుగుతూ ఉండాలి. ఆయన యొక్క శక్తి ద్వారా మనల్ని నింపమని మనం ఏదైతే విశ్వసిస్తూ ఉన్నామో దాన్ని పొందుకున్నామో అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. And that's the reason. Come with me. 1 Timothy chapter 4 verse 12. Let no one despise your youth, but be an example to all the believers. Can you see? Be an example to all the believers. Conduct yourself. Why? Because God is at work in you and in me. How? In word, in conduct, in love, in spirit, in faith, in purity. Till I come, give attention to reading, exhortation, to doctrine. Do not neglect the gift that is in you. Amen. Do not neglect the gift that is in you, which is of God. Amen. That God has given you the grace, the ability, the strength, the power through God the Holy Spirit who dwells in you. Amen. And please see now the next verse. Meditate on these things. Give yourself entirely to them, that your progress may be evident to all. What may be evident? Progress. Amen. So as a believer, as a Christian, we need to make progress. We need to grow in our faith and all the works of God the Holy Spirit in and through our lives. Amen. It should be evident, it should be visible, it should be an example for people to know, yes, God is at work. Amen. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూసినట్లయితే, నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరికరంగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము.
పెద్దల హస్త నిక్షేపం చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుమని చెప్పడం అనేది జరుగుతోంది. అంటే మరి దేవుని యొక్క కృపనే, ఆయన యొక్క శక్తిని మనకు అనుగ్రహించి ఉన్నాడు. అలాగే ఆయన మనలో నివాసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దానిని అలక్ష్యము చేయకుండా మరి ప్రభువుని మనం ఇతరులకు కనపరిచే మాదిరిగా మనం ఉండాలి. అది మన మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, విశ్వాసం ద్వారా, మన నడవడిక ద్వారా ప్రతి ఒక్కరికి కనపరచాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. 15వ వచనం చూసినట్లయితే, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వాటి అందే సాధకము చేయమని చెప్పడం అనేది జరుగుతోంది. అంటే మరి ఇతరులకి మన యొక్క మాటలను బట్టి, మన క్రియలను బట్టి మనం ప్రతిరోజు కూడా అభివృద్ధి చెందుతూ ఇతరులకు ప్రభువుని మనం కనపరిచే మాదిరిగా ఉండాలి అని మనం గ్రహించాలి. అయితే మరి ఇది దేవుని యొక్క కృప ద్వారా, కనికరం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన యొక్క శక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఆయన యొక్క కార్యములు ఏదైతే ఉన్నాయో అవే మనం ఇక్కడ కొనసాగిస్తూ మరి ఆయన మహిమపరిచే విధంగా మనం జీవించాలి. The next verse, verse 16, take heed to yourself and to the doctrine. Continue in them. What must you do? Continue in them. Every day take heed to the work of God, to the teaching of God, to the word of God. Pay attention to what God is doing in you and through you. Continue in it. That is where obedience comes. Hallelujah. Continue in it. Why? Because God is at work in you. Come with me, Philippians chapter 2 verse 13. For it is God who works in you both to will and to do for his good pleasure. Amen. God is at work in you to do his will and his good pleasure. So what must you do? Continue. Can you see? Continue. Continue knowing that God is at work. Continue knowing and take heed. Continue in the work of God that God is doing in you. Continue walking in it. And when you do this, what happens? Continue in them, for in doing this, you will save both yourself and those who hear you. Hallelujah. Amen? Not your work, his work. But what are you doing every day? Continuing to walk with the Holy Spirit of God. Continuing to submit to the Holy Spirit of God. Continue to listen to the Holy Spirit of God. Continue to heed and obey his voice immediately. Continue to say sorry when you have made a mistake. Continue to repent. Continue to turn around from your sinfulness and come to the righteousness and his ways. Continue to look unto Jesus every day and tell him, may my life never deny your faith, and may my life exhibit your power which is at work in me and through me for your glory and honor. Amen. 16వ వచనం మనం చూసినట్లయితే, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము అని చెప్పడం అనేది జరుగుతోంది. కాబట్టి మరి ఏదైతే వింటా ఉన్నామో మరి దానిని బట్టి మనం జాగ్రత్తగా కలిగి ఉండుమనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలగ చేసుకొనుటకును తన దయా సంకల్పం నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలగచేయువాడు దేవుడే అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి మనలో అయితే కార్యసిద్ధి కలగచేసేవాడు దేవుడే. కాబట్టి ఆయనకు మనం సంపూర్ణంగా సమర్పించుకొని మరి ఆయన యొక్క బోధన మనం ప్రతిరోజు కూడా జాగ్రత్తగా వినాలి, మన జీవితంలో దానిని కనబరచాలి. అందుని బట్టి పరిశుద్ధాత్మ దేవుని మనం ప్రతిరోజు కూడా అడుగుతూ ఉండాలి. ఆయన మన సరి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు దానికి విధేయత కలిగి మరి మన పాపము నుంచి, అలాగే పాపము చేసేటువంటి ఆ మనస్తత్వం నుంచి మనము విడిచిపెట్టి మరి దేవుని మనం వెంబడించే మాదిరిగా, అలాగే యేసు ప్రభుని ప్రతిరోజు కూడా మనం వెంబడిస్తూ ఆయన యొక్క మార్గంలో మనం నడిచే మాదిరిగా ఉండాలి అని ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. అయితే దీనిని చేయడం ద్వారా మరి నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందు అని చెప్తా ఉన్నాడు. అయితే ఇదైతే మనం చేసేటువంటి పని కాదు, కానీ దేవుడే మనలో ఉండి కార్యసిద్ధి కలగచేస్తూ ఉన్నాడు. కాబట్టి దానిని బట్టి మరి మనల్ని, అలాగే ఈ బోధ ఎవరైతే వింటూ ఉంటారో వారిని కూడా రక్షించిన వారం అవుతాం. కాబట్టి మరి ప్రతిరోజు కూడా మనము దేవుని యొక్క పనిని జాగ్రత్తగా చేసేవారమై ఉండాలి. ఆయన యొక్క బోధలో మనము దానిని నిలకడగా ఉంటూ మరి ఎప్పుడు కూడా దాంట్లో ఎదిగే మాదిరిగా మనం ఉండే మనస్తత్వాన్ని అనేది మనము కలిగి ఉండాల్సినటువంటి అవసరం మనకున్నది. 1 Peter chapter 3 verse 15.
But sanctify the Lord God in your heart, and always be ready to give a defense to everyone who asks you a reason for the hope that is in you, with meekness and fear, having a good conscience, that when they defame you as evildoers, those who revile your good conduct in Christ may be ashamed. Your good conduct in Christ. Can you see? Your good conduct, when they laugh, they mock, they will be ashamed. Because there is nothing bad to say. Why? Because you and I have sanctified Jesus in our hearts, and now what? We are ready to give a defense, the hope, but with meekness and with godly fear and with a good conscience. Amen? Why? Because the Holy Spirit is removing everything that is unclean, unholy. We are sanctified by the blood of Jesus Christ, and we no more have an evil conscience. And we are washed by the living water. Amen? So we are cleansed every day when we come to the throne of grace. That is exactly what Hebrews says. Come, Hebrews chapter 10, you will see. Hebrews chapter 10 verse 19. Therefore, brethren, having boldness to enter the holiest by the blood of Jesus, by a new and living way, which he consecrated for us through the veil that is his flesh. Having a high priest over the house of God, let us draw near with a true heart, in full assurance of faith, having our hearts sprinkled from an evil conscience and our bodies washed with pure water. Let us hold fast the confession of our hope. Amen? What does Peter say? You must tell others the reason of your hope. The reason of my hope is Jesus Christ of Nazareth. He died for me. Amen? So that is my hope. And that is what Peter here, the writer of Hebrew here says, let us hold fast the confession of our hope without wavering, for he who promised, he is faithful. Amen? He is. And what did he promise? He promised us that his work in us will be more than what we can think or ask. Amen? So ask. Ask. Ask for the life of God, the Holy Spirit, to be manifested in and through us. Amen? More than what we can even believe or think, may we see it visibly in our life and through our lives. And let others also see it. Amen? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుంచి చూసినట్లయితే, నిర్మలమైన మనస్సాక్షి కలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయివారు సిగ్గుపడుదురని చెప్తా ఉన్నాడు. అంటే మరి యేసు ప్రభువుని మన హృదయంలో మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు, మరి మంచి కార్యములు మనం చేసినప్పుడు, మనల్ని బట్టి ఎవరైతే మరి దూషిస్తూ మన ప్రవర్తనను బట్టి ఎవరైతే దుర్మార్గులని మనల్ని గురించి మాట్లాడుతూ ఉంటారో, మరి వారందరూ కూడా సిగ్గుపరచబడతారు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మనల్ని అడిగే ప్రతి వారికి కూడా మరి మన సాత్వికంతోనూ నెమ్మదితోనూ మరి దేవుని యందు భయముతోనూ మనం మాట్లాడే మాదిరిగా, సమాధానం చెప్పే మాదిరిగా మనం ప్రతిరోజు కూడా సిద్ధపడుతూ ఉండాలి. అయితే మరి దీనిని బట్టి మరి ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు మనలో కొలువై ఉన్నాడు. ఆయన యొక్క శక్తిని మన చేసేటువంటి క్రియల ద్వారా ఇతరులకు బయలుపరచడానికి మనం సిద్ధంగా ఉన్నామనేటువంటి సత్యాన్ని మనం ప్రతిరోజు కూడా గ్రహించాలి. అయితే మరి యేసు ప్రభువుని మన హృదయంలో మనం ప్రతిష్ఠించుకున్నాము అనంటే, ఆయన మన యొక్క ప్రతి ఒక్క పాపముని ఆయన యొక్క అమూల్యమైన రక్తం ద్వారా కడిగివేసి మనల్ని శుద్ధీకరించి ఉన్నాడు, మనల్ని పవిత్రంగా చేసి ఉన్నాడు. కాబట్టి మన హృదయంలో నుంచి, మన అంతరంగంలో నుంచి మనం పవిత్రులుగా చేయబడి ఉన్నాము, మనం శుద్ధీకరించబడి ఉన్నాము అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము మరి 19వ వచనం నుంచి మనం చూసినట్లయితే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము కలిగనిదియు ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను, మనస్సాక్షికిని కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము కలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాసములోను సంపూర్ణ నిశ్చయ
నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుమని చెప్తా ఉన్నాడు. అయితే మనము ఆయన చేసినటువంటి కార్యము ద్వారా, మరి సిలువలో ఆయన చేసినటువంటి కార్యము ద్వారా మనల్ని అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుని వెళ్ళి ఉన్నాడు. అలాగే మనకు మనస్సాక్షికి కల్మషం అనేది కనబడకుండా ఆయన యొక్క రక్తం ద్వారా ఆయన రక్తాన్ని మనపై ప్రోక్షించి ప్రతి ఒక్క పాపం నుంచి మనల్ని విమోచించి ఉన్నాడు. కాబట్టి మరి మనం నిర్మలమైనటువంటి మనస్సాక్షి అనేది మనం కలిగిన వారమై ఉండాలి. ప్రతిరోజు కూడా మనం విశ్వాసంలో ఎదుగుతూ మరి యథార్థమైన హృదయం కలిగి ప్రతిరోజు కూడా ప్రభువుని మనము ఆయన యొక్క సన్నిధికి వచ్చి ఆయన వేడుకునే మాదిరిగా మనం ఉండాలి. అయితే మరి ఆయన మనకు ఏమైతే వాగ్దానం చేసి ఉన్నాడో దానిపై మనము నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి జీవించాలి. ఎందుకోసం అనంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము మెప్పుకొనేది నిశ్చలముగా పట్టుకుందామని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి ఆయన యందు మనం విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి మరి ఆయన ఏదైతే మాట చెప్పి ఉన్నాడో దాన్ని మనం ఒప్పుకొని మరి నిశ్చయంగా మనం పట్టుకొని స్థిరంగా మరి కదల్చబడకుండా ఉండాలి. అయితే మరి ఆయన మనకి ఏ వాగ్దానం అయితే చేసి ఉన్నాడు అని అంటే మరి మనం అడుగు వాటి కంటేను ఊహించే వాటి కంటేను కూడా మరి ఆయన మనకు అత్యధికంగా అనుగ్రహించేవాడే ఉన్నాడు. కాబట్టి మరి దానిపై మనం విశ్వాసం ఉంచి మరి మనం ప్రతిరోజు కూడా మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ని అడుగుతూ ఉండాలి. మనం అడిగే వాటి కంటే కూడా ఊహించే వాటికంటే కూడా ఆయన అత్యధికంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఆ విశ్వాసతని నిరీక్షణ మనం కలిగి ఉండి మరి ఆయన యొక్క కార్యములు మన జీవితంలో ఇతరులకి కనపరిచే మాదిరిగా మనం ఉండాలి. Let's read the 23rd verse once again of Hebrews chapter 10. Let us hold fast the confession of our hope without wavering, for he who promised, he is faithful. మరి ఒకసారి మరి ఈ వచనాన్ని మనం చదువుదాము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలంగా పట్టుకుందామని చెప్తా ఉన్నాడు. He is faithful. We hold on to that confession. Amen. Now come to where we started. Ephesians chapter 3 verse 20. And read verse 20. Now to him who is able to do exceedingly abundantly above all that we ask or think according to the power that works in us. Just see now. Just see and think what we just read. We hold on to the confession that God is faithful. Amen? That he has done everything for us in Christ Jesus. And now we read this. To him who is able to do exceedingly abundantly above all that we ask or think according to the power that is at work in us. Amen. So if you believe that, then start living that every day. Amen. And start experiencing that every day. And every day see that power at work. And don't deny that power. Don't doubt that power. Every day trust God that he is giving you all the power that you require every day. More than what you ask or think he is giving you. Amen? To do what, to become more and more like Jesus. So your belief will show your behavior, your conduct, and the lifestyle of Jesus Christ in you and in me. Amen? Let's believe it. Let's pray it. Let's live it every day. Amen. మరి ఈ వచనాన్ని మరి ఒకసారి చదువుదాము. మరి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునేది నిశ్చలముగా పట్టుకుందాము. అలాగే మరి ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికిని క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరము సదాకాలము మహిమ కలుగును గాక అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం దీనిపైన మనం విశ్వాసం ఉంచాలి. మరి ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మరి ఆయన యొక్క శక్తిని మనము ప్రతిరోజు కూడా పొందుకునే మాదిరిగా అలాగే దానిని మనము కార్యసాధకమయ్యే మాదిరిగా మరి మనం అడగాలి. ఎందుకంటే మనం అడుగు వాటి కంటేను ఊహించే వాటి కంటేను ఆయన అత్యధికంగా అనుగ్రహించేవాడు కనుక ప్రతిరోజు కూడా ఆయనపై విశ్వాసము నిరీక్షణ కలిగి
ఆయన యొక్క సన్నిధికి వచ్చి మరి ఆయన శక్తిని మనం పొందుకునేలాగా ప్రార్థన చేయాలి. అయితే మనం ఏదైతే విశ్వసిస్తామో దానిని మన జీవితంలో కనపరుస్తాం కాబట్టి మరి ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన శక్తి యందు మనం విశ్వాసం ఉంచి నమ్మి మరి మన జీవితంలో దాన్ని కనపరచాలి. యేసు ప్రభువులాగా మరి మనం మరింతగా మనం మార్చబడడానికి ప్రతిరోజు కూడా ఆయన సన్నిధికి వచ్చి మరి మన ప్రవర్తన ద్వారా, మన జీవిత విధానము ద్వారా, మన నడవడిక ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రేమ ద్వారా, అలాగే మనం కనపరిచే పవిత్రత ద్వారా మరి ప్రభువుని ప్రతిరోజు కూడా మన జీవితంలో కనపరిచే విధంగా మరి ప్రార్థన చేస్తూ మనం సిద్ధపడతాము. And when this power is at work exceedingly abundantly in us, more than what we can ask or think, God gets all the glory. See the 21st verse. To him be glory in the church by Christ Jesus to all generation forever and ever. And the people said, Amen. Amen. When this abundant, exceeding, great power is at work in and through us, God gets all the glory in Christ Jesus, in the church and forever and ever. Amen. అయితే ఇక్కడ చూసినట్లయితే మరి ఆయన యొక్క శక్తిని మన జీవితంలో కార్యసాధకం చేయడం ద్వారా మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే మరి మనకు ఆయన అత్యధికంగా అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. అందును బట్టి మరి సదాకాలము కూడా ఆయనకే మహిమ కలుగునుగాక అని చెప్తా ఉన్నాడు. అంటే మనం చేసే ప్రతి ఒక్క పని ద్వారా మరి దేవునికి మహిమ తెచ్చే మాదిరిగా, యేసు ప్రభు ద్వారా మహిమ తెచ్చే మాదిరిగా ఉండాలి. కాబట్టి మరి ప్రతి ఒక్క సంఘంలో అలాగే మనం చేసేటువంటి క్రియల్లో మరి దేవుని మహిమపరుస్తూ ఆయన యొక్క శక్తిని బట్టి మన జీవితంలో కార్యసాధకం కావడానికి ప్రతిరోజు కూడా మనం సిద్ధపడుతూ ఉండాలి. Let us pray. ప్రార్థించుకుందాము. Let us stand in prayer. అందరూ లేచి నిలబడండి, ప్రార్థించుకుందాము. God, our loving Father, we bless you for the faith that you have given to us, that is your grace. తండ్రి దేవా, మరి మీరు మాకు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలు. మరి ఆ విశ్వాసం ఏమిటి అంటే మీరు మాపై కృప కలిగి ఉన్నారనే సత్యం. Thank you for the works that come forth from your faith. తండ్రి దేవ, విశ్వాసము ద్వారా మరి నీ కార్యాలు మా జీవితంలో కనపరచడానికి ఇస్తున్న ఆధిక్యతను బట్టి వందనాలు. Which is the abundant and exceedingly great power of God the Holy Spirit at work in us and through us. మరి అడిగి వాటికంటేను కూడా ఊహించే వాటికంటేను కూడా తండ్రి మరి మీరు అనుగ్రహించినటువంటి శక్తిని మరి పరిశుద్ధాత్మని ద్వారా మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. Thank you, Jesus, that your grace teaches us to deny all ungodliness and you have redeemed us from every lawless deed. యేసు ప్రభువా, మేము మరి మీకు వందనాలు. మరి మీరు అనుగ్రహించినటువంటి కృప ద్వారా మేము ప్రతిదీ కూడా మరి ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా మేము విడిచిపెట్టబడి మరి నిన్ను వెంబడించడానికి మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మీకు వందనాలు. Thank you, Jesus, that you redeem us from sin. యేసయ్య, మరి మీరు మమ్మల్ని పాపం నుంచి విడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. Because you became sin for us so that we inherit your righteousness. యేసయ్య, మీరే మా కొరకు ఒక పాపిగా వచ్చి మరి మీరు మరణించి ఉన్నారు. అలాగే అందును బట్టి మమ్మల్ని వారసులుగా నిత్య జీవానికి చేసి ఉన్నారు. అందును బట్టి వందనాలు. You have imputed your righteousness to us. యేసయ్య, మరి మీరు కలిగి ఉన్నటువంటి నీతిమంతుని స్వభావాన్ని మాలో కలిగి చేసినందుకు మీకు వందనాలు. May we truly see it, believe it and receive it and walk in the power of the newness of life. మరి ఆ నూతన స్వభావాన్ని మేము ధరించుకోవడానికి, దాన్ని మేము చూడడానికి, మరి మేము విశ్వసించడానికి, దాన్ని ఆ మాదిరిగా మేము మార్చబడడానికి మాకు కావాల్సిన సహాయం మాకు అనుగ్రహించండి. Teach us to surrender to the Holy Spirit of God every day. పరిశుద్ధాత్మ దేవునికి ప్రతిరోజు కూడా మమ్మల్ని మేము సంపూర్ణంగా సమర్పించుకోవడాన్ని మాకు నేర్పించండి. Teach us to call on him and to listen to his voice and to obey him. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మని యొక్క స్వరాన్ని మేము విని దానికి విధేయత కలిగి మేము జీవించడాన్ని మాకు నేర్పించండి. Teach us to be teachable and to learn from him every day. ప్రతిరోజు కూడా ఆయన యొద్దకు వచ్చి మేము ఆయన నుంచి వినడానికి, అలాగే ఆ బోధన మేము గ్రహించడానికి సహాయం దయచేయండి. We ask you today, O Holy Spirit of God, strengthen us, equip us, illumine us, open our hearts and our minds, and strengthen us with exceedingly abundant power of yours, so that your work, your life, your whole will and purpose be fulfilled in us and through us.
పరిశుద్ధాత్మ దేవ, ఈ రోజున మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాము. మమ్మల్ని మీకు సంపూర్ణంగా మీకు సమర్పించుకుంటూ ఉన్నాము. మీకు కలిగినటువంటి ఆ శక్తిని మాకు దయచేయమని, మా హృదయ అంతరంగంలో నుంచి దానిని మేము పొందుకోలాగున మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. మీ కార్యములు ఏదైతే ఉందో మా జీవితంలో దాన్ని కార్యసాధకం చేయడానికి మా అందరికీ కూడా కావాల్సినటువంటి శక్తిని, అలాగే మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని కట్టమని వేడుకుంటున్నాను. That Jesus will receive all glory and honor through our lives. మరి యేసు ప్రభు మా జీవితం ద్వారా మరి ఆయనకు సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లులాగున సహాయం That the దయచేయండి. Father God will look on us, that God our loving Father will look and say, I am well pleased with what Jesus is doing in you and through you. మరి అందును బట్టి తండ్రి అయిన దేవుడు మరి యేసు ప్రభు మన ప్రతి ఒక్కరి జీవితంలో చేసినటువంటి కార్యాలను బట్టి ఆయన సంతృప్తి పడులాగున, ఆయన సంతోషించులాగున మమ్మల్ని మార్చమని As వేడుకుంటున్నాను. we submit and surrender to the Lordship of Jesus every day. ప్రతిరోజు కూడా మరి యేసు ప్రభువుకి మమ్మల్ని మేము సంపూర్ణంగా సమర్పించుకుంటూ ఉంటుండగా మాకు సహాయం దయచేయండి. And we allow the work of God, the Holy Spirit in us. అలాగే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మా జీవితంలో ప్రతిరోజు కూడా మేము ఆయన్ని అంగీకరించడాన్ని బట్టి మాలో మార్పును తీసుకురమని By denying వేడుకుంటున్నాను. ungodliness, by denying sinfulness, by denying every disbelieving and disobedientness in us, and by obedience, and by watchfulness, and by listening and walking with the Holy Spirit every day. మరి పరిశుద్ధాత్మ దేవుడు మా జీవితంలో కార్యం చేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్క అవిధేయత నుంచి, అపవిత్రత నుంచి మమ్మల్ని విడిపించుకొని మరి విధేయత కలిగి లోబడి ఉండడాన్ని మేము నేర్చుకోవడానికి మా అందరికీ కూడా కావాల్సినటువంటి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. Show us your power, O Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవ, నీ శక్తిని మాకు చూపించమని వేడుకుంటున్నాను. More than what we can ask or think. మేము అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే మాకు కనపరచండి. Work in us. మాలో కార్యసాధకం చేయండి. For the glory of the Father, తండ్రి యొక్క మహిమ కొరకు, for the glory of Jesus, యేసు ప్రభు యొక్క మహిమ కొరకు, and for your glory, O Holy Spirit God. నీ మహిమ కొరకు పరిశుద్ధాత్మ దేవుని వేడుకుంటున్నాను. Bless us. మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నాను. Bless the church. సంఘాలను దీవించమని వేడుకుంటున్నాను. Equip us. మమ్మల్ని కట్టమని వేడుకుంటున్నాను. Strengthen us. మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాను. That we truly may exhibit the life of Jesus. యేసు ప్రభుని మేము నిజంగా మా జీవితంలో కనపరచడానికి సహాయం దయచేయండి. The word of Jesus. యేసు ప్రభు యొక్క మాటలని, And the works of Jesus. ఆయన యొక్క కార్యములని In Jesus' mighty name we pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen and amen. ఆమేన్. Stay blessed in Jesus. Amen. యేసు నామములో మీ అందరూ ఆశీర్వదింపబడును గాక. ఆమేన్.